ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. సిపిఐ 22, కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, ఇండిపెండెంట్ 6, సిపిఎం 1, బీజేపీ 1 చోట గెలుపొందాయి. హంగ్ ఏర్పడడంతో కొత్తగూడెంలో మేయర్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు మిగతా 7 చోట్ల కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ శ్రేణులు భారీ మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనపడతా ఉంది. ఎక్కడికక్కడ విజయ సంబరాలు చేసుకుంటుంది. ఎక్కడ చూసినా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈసారి భారీగా మున్సిపాలిటీలో కని విని ఎరుగని విధంగా ఈసారి గెలుపొందడం కారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే చూస్తే మధ్యలో ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా కల్లూరు, సత్తుపల్లి, వైరా లాంటి ప్రదేశాలన్నింటిలో ఖమ్మం జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగుతూ ఉంది. దాంతో పాటుగా అశ్వారావుపేట ఇల్లందులో కూడా ఇప్పటికే భారీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో చూస్తే ఇప్పటికే సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ గా టఫ్ ఫైట్ అనేది అక్కడ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనతో గెలుపొందిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గెలుపు మీకు ఎంత మెజారిటీ వచ్చింది, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏదులపల్లం మున్సిపాలిటీ ఎన్నికల్లో 2వ వార్డులో నుంచి మా అమ్మగారైన ఏనుగు స్వరూప గారు 190 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం అని ఇప్పుడే ఆర్ఓ గారు నిర్ధారించి సర్టిఫై చేశారు. ఇప్పుడే ఆ ఎన్నికల హోరాహోరీ ఫైట్ అనంతరం ఇప్పుడే మా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని నాకు మద్దతుగా నిలిచారు. ఈ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడానికి ముఖ్య కారకులైన మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా కుటుంబం సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.